నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ దురంధరుడు, గొప్ప పండితుడు, భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక పునరుజ్జీవం దిశగా పరుగులు తీయించిన ధీశాలి, లైసెన్స్ పర్మిట్ రాజు శృంఖలాల నుంచి దేశాన్ని రక్షించిన సంస్కరణల సింహం, నవశకానికి నాందివాచకం పలికిన విజనరీ, అన్నింటికీ మించి తెలుగు ఖ్యాతి, తెలుగు టీవీ పీవీ. రాజకీయాన్ని, సాహిత్యాన్ని రెండు కళ్లలా భావించారు పాములపర్తి వెంకట నరసింహారావు. రెండింటిలోనూ విశేష ప్రతిభను ప్రదర్శించారు. భారత యవనికపై చెరిగిపోని సంతకంగా నిలిచిన పీవీని భారతరత్నతో గౌరవించింది మోదీ ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించేవాడు నాయకుడు, రాబోయే తరాల గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఈ స్టేట్మెంట్కి నిలువెత్తు అద్దం పివి నరసింహారావు. ఢిల్లీ రాజకీయాల్లో రాణించటమే పెద్ద సవాల్. అలాంటిది ఢిల్లీ రాజకీయాలను శాసించటం మాత్రమే కాదు, సంస్కరణల సింహంగా ఆయన చేసిన గర్జన దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. సొంత బలం లేకున్నా, బలగాలు లేకున్నా స్వీయ శక్తితో అపార మేధస్సు పెట్టుబడిగా ఎదిగిన విజేత పివి నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు రాజకీయ దురంధరుడు, 17 భాషలపై పట్టున్న బహుభాషా కోవిదుడు, గొప్ప పండితుడు, మైనారిటీ ప్రభుత్వాన్ని నిండు 5 ఏళ్లు అధికారంలో కొనసాగించిన చాణక్యుడు. ఒక వ్యక్తిలో ఇన్ని బహుముఖాలు ఉండటం సాధారణమైన విషయం కాదు. అందుకే తెలుగు జాతి ఖ్యాతిగా నిలిచారు పివి నరసింహారావు. పివి ఏమీ 6 అడుగుల ఆజానుబాహుడు కాదు. నెహ్రూలా నేపథ్యం లేదు, ఇందిరలా బలం లేదు. ఆ మాటకొస్తే అసలు వారసత్వపు ముద్రల్లేవు. కేవలం తన మేధస్సుతో, ప్రతిభతో, పాండిత్యంతో, అనితర సాధ్యమైన రాజకీయ చాణక్యంతో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. భారతదేశ ప్రధానిగా అపూర్వమైన సేవలను అందించడం మాత్రమే కాదు, ఎందరో ప్రపంచ దేశాధినేతలు పివిని ఆత్మీయుడిగా, గురువుగా భావించారు, గౌరవించారు. అలాంటి పివి నరసింహారావుని భారతరత్నతో గౌరవించింది మోదీ ప్రభుత్వం. ఇదంతా చాలా గర్వించదగ్గ విషయం. అయితే పార్టీలకు అతీతంగా పివి గారు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం. ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. పివి గారు ఇప్పుడు మనలో లేకపోయినా, నిజంగా ఇప్పుడు మన ప్రపంచంలో లేకపోయినా వాళ్ళని గౌరవించుకోవడం అనేది మనం గౌరవించుకుంటున్నాం. ఆ విషయం కూడా గుర్తించరు కొందరు. 1921 జూన్ 28న వరంగల్ జిల్లాలో పుట్టారు పివి నరసింహారావు. బాల్యం నుంచే ఏకసంతాగ్రహి, ఏ పుస్తకం కనిపించినా వదిలిపెట్టేవారు కాదు. 1939వ సంవత్సరం పివి నరసింహారావు రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఏడాది. జాతీయోద్యమ నినాదాన్ని అందుకున్న నరసింహారావు ఆ సంవత్సరం త్రిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు. ఆ సభలోని ప్రముఖుల ప్రసంగాలు పివిని రాజకీయంగా చైతన్యపరిచాయి. ఇలా ఓవైపు రాజకీయాలు, మరోవైపు విద్యాభ్యాసాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు పివి. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అప్పుడే జయాంధ్ర ఉద్యమం, తెలంగాణలో ముల్కీ ఉద్యమం ఊపందుకున్నాయి. అంతటి ఉత్కంఠ పరిస్థితుల్లోనూ పివి ఎంతో సమర్థవంతంగా పాలన సాగించారు. ఆ సమయంలోనే దేశంలోనే మొదటిసారిగా భూ సంస్కరణలను అమలు చేశారు. అంతకుముందే కేంద్రం భూ సంస్కరణలకు చట్టం తెచ్చింది, కానీ ఎక్కడా అమలు కాలేదు. మొదటిసారిగా దాన్ని అమలు చేసిన ఘనతను పివి సొంతం చేసుకున్నారు. 1200 ఎకరాల ఆసామైన భూ సంస్కరణలు తీసుకొచ్చి పరిమితికి మించి ఉన్న భూమిని వదులుకున్న మార్గదర్శకుడు పివి నరసింహారావు. ఆయన గొప్ప సంస్కరణశీలి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన కొన్ని మౌలికమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగు భాష, తెలుగు మీడియం ప్రవేశపెట్టే ప్రయత్నంలో
ఎన్నో మౌలికమైనటువంటి చర్యలు తీసుకున్నారు. తెలుగు అకాడమీని స్థాపించారు. అంటే పదవి అనేది ఒక దీర్ఘకాలం పాటు దేశానికి ఉపయోగపడేటటువంటి కొన్ని విధానాలు, పథకాలు రచించి అమలు చేయడం అనేటటువంటి దార్శనికత ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎన్నో భాషల్లో పాండిత్యం, అపార మేధస్సు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపైన, చరిత్రలపైన అంతులేని పట్టు పివి సొంతం. ఈ లక్షణాలే మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి తెగ నచ్చాయి. అదే పివిని జాతీయ రాజకీయాల్లో దూసుకుపోయేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు పివి నరసింహారావు ఇందిరాగాంధీకి అండగా నిలిచారు. దీంతో ఆమె పివికి మరింత ప్రాధాన్యతనిచ్చారు. కేంద్రంలో విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖలతో పాటు హోంమంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వర్తించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేశారు. 1991 ఎన్నికల్లో పివికి టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టో బాధ్యతలను అప్పగించింది. ఇక రాజకీయ జీవితం ముగించాల్సిన సమయం వచ్చిందని పివి నరసింహారావు భావించారు. అయితే 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరించారు. ఎంతో మంది ఉద్దండులు పోటీ పడ్డారు. ఆ సమయంలో తెలివిగా ఆలోచించిన సోనియా గాంధీ ఎలాంటి సొంత వర్గం లేని పివికి పగ్గాలను అప్పచెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సాధారణ మెజారిటీకి దూరంగానే మిగిలిపోయింది. దీంతో ప్రధానమంత్రి పదవికి కూడా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. కానీ సోనియా గాంధీ మాత్రం పివి నరసింహారావు వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే సొంత వర్గం లేని పివి తాను చెప్పినట్లు వింటారని. అలా ఎలాంటి అంచనాలు లేకుండా మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన పివి 5 ఏళ్ల పాటు అసాధారణ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ పాలన సాగించారు. ఓవైపు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే వాళ్లకు చెక్ పెట్టడంతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం నుంచి దౌత్య నీతిలో సరికొత్త విధానాలను ప్రవేశపెట్టడం దాకా ఎన్నో సంస్కరణలను అమలు చేశారు. సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అద్భుతమైన ఫలితాలను భావి భారతదేశానికి చూపించారు. ఇందిరాగాంధీ హయాంలో ఒక వెలుగు వెలిగిన పివికి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక ఆయనతో గ్యాప్ ఏర్పడింది. ఆ సమయంలోనే కుర్తాళంలో సిద్ధేశ్వర పీఠం నుంచి సందేశం వచ్చింది. ఆ పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోమని. ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆ పీఠానికి పివి తరచూ వెళ్లేవారు. ఆ ఆహ్వానాన్ని పివి అంగీకరించలేదు, తిరస్కరించనూ లేదు. ఆలోచనలో పడ్డారు. కానీ మనసు అటువైపే లాగుతుంది. ఆ సమయంలో అనుకోకుండా ప్రధాని బాధ్యతలను అందుకోవాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు పివిని ఆ పదవి నుంచి దించేద్దామా అని సొంత పార్టీ వాళ్లే కాచుకొని కూర్చున్న వేళ నిశ్శబ్దాన్ని కప్పుకొని మౌనంగా కనిపించే ఆయన సంస్కరణల సింహమై గర్జించారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని, గతిని మార్చేశారు. పివి నరసింహారావు ఎన్నో కోణాల్లో దేశానికి విశేష సేవలు అందించారు. వాటిలో మొదట గుర్తొచ్చేది ఆర్థిక సంస్కరణలే. నిజానికి పివికి ఆర్థిక శాస్త్రంలో పెద్దగా పట్టులేదు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించడానికి ముందు కేంద్రంలో ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కానీ ఆర్థిక శాఖని టచ్ చేయలేదు. ప్రధాని కావటానికి ముందు నెహ్రూ తరహాలోనే లైసెన్స్ రాజ్, కోటా రాజులను రక్షించాలనే భావనలోనే పివి ఉన్నారు. కానీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే సంప్రదాయ ఆర్థిక విధానాలకు స్వస్తి చెప్పాల్సిన అత్యవసరం ఏర్పడిందని గుర్తించారు. 90వ దశకం నాటికి మన దేశపు ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. చమురు అత్యంత ఖరీదయింది. చమురు దిగుమతి చేసుకోవటానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 3 వారాలు దిగుమతులకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వమే దివాళా తీసే స్థితి. ఈ నేపథ్యంలో రూపాయి మారకం విలువ ఒక్కసారిగా కుదేలైంది. దేశం లోపల కానీ బయట కానీ ఎక్కడా అప్పులు పుట్టలేదు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా ముఖం చాటేశాయి. చివరికి అప్పుల కోసం లండన్, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆర్థిక సంస్కరణల అత్యవసరాన్ని పివి గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. మాంటెక్ సింగ్ అహ్లూవాలియాని రంగంలోకి దింపారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం నుంచి గట్టెక్కటానికి మొదట రూపాయి విలువను తగ్గించారు. 2 విడతలుగా తగ్గించారు.
దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి, ఎగుమతులు పెరగటానికి వీలు కలిగింది. ద్రవ్యలోటును తగ్గించడంపై దృష్టి పెట్టారు. పన్ను సంస్కరణలను తీసుకొచ్చారు. దీంతో ఆదాయం కాస్త పెరిగి ఖర్చులు తగ్గాయి. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చి ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించారు. స్టాక్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. సెబీకి చట్టబద్ధతను కల్పించారు. మూలధన సమీకరణకు వీలుగా చర్యలు తీసుకునే విధంగా సెబీని ప్రోత్సహించారు. పారిశ్రామిక రంగంలో పీవీ తీసుకువచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. ఒక్క కలం పోటుతో లైసెన్స్ కోటారాజు వ్యవస్థను రద్దు చేసేశారు. దీంతో దాదాపు 80% పరిశ్రమలకు లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వ్ చేసిన ఎన్నో రంగాల్లో ప్రైవేటు రంగానికి ప్రవేశాన్ని కల్పించారు. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ వంటి 8 రంగాలను మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేటు రంగ సంస్థలు అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఈ సంస్కరణల వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగటం మొదలయ్యింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన విమాన ప్రయాణం నేడు సామాన్యులకు చేరువైంది. మౌలిక సదుపాయాల కల్పన పెరిగింది. ప్రైవేట్ రంగంలో నేడు కోట్ల ఉద్యోగాలు కల్పించే స్థితికి దేశం చేరింది. ఇవన్నీ నాడు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే. 1991 తర్వాత భారతదేశంలో ఆయన సారథ్యంలో ప్రారంభమైనటువంటి సంస్కరణలు ఈనాటికి కూడా భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. భారతదేశాన్ని ఒక ఆర్థికంగా ఒక గొప్ప శక్తిగా ఎదగడానికి అవి పునాదిగా నిలిచాయి. గొప్ప సత్ఫలితాలను ఇచ్చాయి. అది పివి నరసింహారావు గారి మౌలికమైనటువంటి కాంట్రిబ్యూషన్. అటువంటి పివి నరసింహారావు గారు ఇంకొకటి, ఆయన చాణక్యుడు అని కూడా అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, అందులో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ఆయన నడిపింది మైనారిటీ ప్రభుత్వాన్ని. 5 ఏళ్ల పాటు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ప్రశాంతంగా నడిపినటువంటి ఘనత ఆయన. ఈ అన్ని కారణాల చేత కూడా భారతదేశ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి ఒక దీర్ఘదర్శిగా, క్రాంతదర్శిగా పివి నరసింహారావు గారి స్థానం చిరస్థాయిగా మన దేశ రాజకీయ చరిత్రలో, ప్రధానుల చరిత్రలో ఉండిపోతుంది. భారతదేశ విదేశాంగ విధానంలో కీలక మార్పులు తెచ్చింది కూడా పివి నరసింహారావే. ఆయన ప్రధాని కాకముందు మన ఫోకస్ అంతా పశ్చిమ దేశాలతో సంబంధాల మీదే ఉంది. కానీ లుక్ ఈస్ట్ పాలసీతో తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం, వాణిజ్య ఒప్పందాల కోసం బాటలు వేసింది పివినే. ఆసియాలో భారత్ బలపడాలన్న లక్ష్యంతో దౌత్య నీతిని ప్రదర్శించారు. బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ వంటి ఇరుగు పొరుగు దేశాలతో, ఆగ్నేయాసియా దేశాల సంఘం సభ్య దేశాలతో సంబంధాలు మెరుగుపరిచారు. ఆసియా అంటే చైనా, జపాన్ మాత్రమే కాదని ప్రపంచానికి చాటారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ఢిల్లీలో తెరవటానికి అనుమతించి ఆ దేశంతో స్నేహాన్ని బలపరిచారు. అణు క్షిపణి రంగాల్లో భారత్ బలపడాలని గట్టిగా కోరుకున్నారు పివి. 1996 లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అణు పరీక్షకి రెడీ కావాలని డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదేశించారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. దీంతో ఆ అణు పరీక్ష వాయిదా పడింది. ఆ తర్వాత 1998లో వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్లో అణు పరీక్షలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. రాజకీయాల్లో తల మునకలైన వాళ్లు ఆ ఒత్తిడిని తగ్గించుకోవటానికి సాహిత్యాభిలాషను పెంచుకోవటం, కొనసాగించటం సహజం. కానీ రాజకీయాలను, సాహిత్యాన్ని 2 కళ్లుగా చేసుకొని తన ప్రయాణాన్ని సాగించిన అరుదైన నాయకుడు పివి నరసింహారావు. పద్యం, ఆధునిక కవిత్వం, అనువాదం, రచన ఇలా అనేక సాహితీ ప్రక్రియల్లో అద్భుత ప్రతిభను చాటారు పివి. దివాళా తీసే స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను సగర్భంగా నిలబెట్టిన ఆ మహోన్నత నేతని తర్వాతి రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బంది పెట్టింది, అవమానించింది. ఆయన విజయాలను తమవిగా చెప్పుకుంది. ఆయన కష్టాల్లో ఉన్న వేళ మాత్రం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. పివి నరసింహారావు 17 భాషల మీద ప్రావీణ్యాన్ని సాధించిన గొప్ప సాహితీవేత్త. విద్యార్థి దశ నుంచే రచన, వ్యాసంగం చేశారు పివి. వరంగల్ నుంచి కాకతీయ అనే పత్రికను నిర్వహించారు. అందులో స్వయంగా ఎన్నో వ్యాసాలు రాశారు. విమర్శలు, కథలు, కవితలు అందించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో పివి రాసిన గొల్ల రామవ్వ కథ విజయ కలం పేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. ది ఇన్సైడర్ పేరుతో తన ఆత్మకథను రాశారు పివి. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది.
ఇతర భాషల్లోనూ ఈ రచన అనువాదానికి ప్రశంసలు దక్కాయి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు పుస్తకాన్ని సహస్రఫన్ హిందీలోకి అనువదించారు. దీనికి కేంద్ర సాహితీ అకాడమీ అవార్డును అందుకున్నారు. మరాఠీ రచయిత హరినారాయణ్ రచించిన పన్లక్షత్ కోన్ఘాతో నవలను అబల జీవితం పేరిట తెలుగులోకి అనువదించారు. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు పివి. ఆంగ్లంలో బ్లూ సిల్క్ శారీ అనే కథను రచించారు. కంప్యూటర్ ఉపయోగించటంలో పివి ముందంజలో ఉండేవారు. చాలా వరకు తన రచనలను కంప్యూటర్లో టైప్ చేసి ఉంచేవారని సన్నిహితులు చెప్తారు. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్ లో పివి నైపుణ్యాన్ని సాధించారు. ఎవరు ఊహించని విధంగా 5 ఏళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిన పివి నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ప్రగతి మార్గం పట్టించారు. అదే సమయంలో పివికి ఆత్మాభిమానం ఎక్కువ. రబ్బర్ స్టాంప్లా పనిచేయటానికి ఆయన సిద్ధంగా ఉండేవారు కాదు. అందుకే ప్రభుత్వ వ్యవహారాల గురించి ప్రతిరోజు ప్రభుత్వంలో ఏ విధమైన పాత్ర లేని సోనియా గాంధీకి వివరించేందుకు పివి సిద్ధపడలేదు. ఈ వైఖరి కారణంగానే కాంగ్రెస్ నాయకత్వానికి పివి అంటే కంటగింపుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. పివి నరసింహారావును ఏవీ చేయలేక అక్కస్తో ఆయనపై ప్రత్యర్థులు ఎన్నో కేసులు పెట్టించారు. సెయింట్ కిట్స్ కేస్, లఖుభాయ్ పాఠక్ కేస్, జార్ఖండ్ ముక్తి మోర్చా ముడుపుల కేస్, హర్షద్ మెహతా ₹1 కోటి ముడుపులు ఇచ్చారంటూ మరో కేసు పివిపై బనాయించారు. అయితే అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసులన్నింటిలోనూ కూడా పివి నరసింహారావు నిర్దోషని తేలింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతో మాత్రమే పివిపై కేసులు పెట్టిన రాజకీయ ప్రత్యర్థులు న్యాయ పోరాటంలోనూ ఓడిపోయారు. కానీ ఈ కేసులతో పోరాటం చేయడానికి పివి నరసింహారావు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ పివికి ఏమాత్రం అండగా నిలవలేదు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో తన పిల్లలను కూడా ఏనాడు ప్రధానమంత్రి కార్యాలయానికి పివి రానివ్వలేదు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోలేదు. అలాంటిది చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగటానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కేసుల విషయంలో కాంగ్రెస్ లీగల్ ఎయిడ్ ఇచ్చింది. కోర్టు ఖర్చులను భరించడానికి కాంగ్రెస్ సై అంది. కానీ పివి నరసింహారావు విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరించింది. అన్ని కేసుల్లో పివి నిర్దోషి అని తేలిన విచారణ సమయంలో ఆయన ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం, దౌత్య నీతిలో కొత్త పంథాన్ని తయారు చేయటం మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన వ్యవహారాలను కూడా అద్భుతంగా చక్కపెట్టారు పివి. ఆయన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించేసరికి పంజాబ్ రావణ కాష్టంలో ఉండేది. వేర్పాటువాద ఉద్యమాలతో ఉగ్రవాదులు హింసను రాజేశారు. తన చాణక్యంలో పంజాబ్లో ఉగ్రవాద సమస్యను మాయం చేయటమే కాదు, ఎప్పుడూ రాష్ట్రపతి పాలనలో ఉండే పంజాబ్లో సాహసోపేతంగా ఎన్నికలు నిర్వహించి శాంతి కుసుమాలను వికసింపచేశారు. కశ్మీర్లోని వేర్పాటువాద ఉద్యమాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొని విజయం సాధించారు. అలాంటి పివిని చివరి రోజుల్లో ఎంతో క్షోభకు గురిచేసిన కాంగ్రెస్ అధిష్టానం మరణించిన తర్వాత కూడా అవమానించింది. పివి నరసింహారావు పార్థివ దేహాన్ని 24 అక్బర్ రోడ్లోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఉంచడానికి అనుమతి ఇవ్వకుండా ఘోరంగా అవమానించింది కాంగ్రెస్ అధిష్టానం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన ఆ దార్శనికుడిని, సంస్కరణల పథంలో దేశాన్ని కదం తొక్కించిన ఆ కారణ జన్ముణ్ణి ఇప్పుడు భారత రత్నతో గౌరవించింది మోదీ ప్రభుత్వం. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ.